అవినీతిని ప్రోత్సహించే విధంగా శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి ముఖ్యమంత్రి సూత్రధారిగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ఏది విలువ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండలి ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పొన్నం పిలుపునిచ్చారు. చెప్తూనే నీకు స్ట్రెంత్ లేకున్నా అభ్యర్థులను పెట్టేటువంటి పరిస్థితి. సరే, ఈరోజు అన్ని పార్టీలను కలుపుకుంటే కూడా రికార్డు ప్రకారంగా 76 మంది మీ దగ్గర ఉన్నారు. 7 ఎంఐఎంలను కలుపుకుంటే 83, 16 మంది చొప్పున ఇస్తే కూడా మీరు ఎమ్మెల్సీలో గెలిచేటువంటి 5 అవకాశం లేదు. అందరికి 17 ఇచ్చి ఒకరికి 16 ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 4కి ఏ విధంగా లెక్కలలో ఈరోజు స్పష్టత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అంటే మీరు వేరే పార్టీ శాసనసభ్యులను కొనుగోలు చేయడం అన్నా కొనుగోలు చేయాలి, లేదా మీ పార్టీ శాసనసభ్యులకు కూడా భయపెట్టి ప్రభుత్వం రద్దు చేస్తా అని చెప్పి మంత్రుల జిమ్మేదారి పెట్టి వాళ్ళనన్నా భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులలో ఒకటే అడుగుతాను, చంద్రశేఖరరావు గారు, మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీ దగ్గర సంఖ్య లేకున్నా 5 ఎమ్మెల్సీ గెలుస్తారని ఏ లెక్క ప్రకారం చెప్తున్నాం అనేటువంటి మాట అడుగుతా ఉన్నాం.